ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్న అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరు క్షేమంగానే ఉన్నారా? ఇది ఒకసారి తలకాయ లోపండి. రైట్, సంతోషం. నేను కూడా బాగున్నా. క్షేమంగానే దేవుడు మరలా మన దేశానికి తిరిగి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మీ ముందు బైబిల్ పెట్టుకొని వాక్యం నేను చదివే వాక్య భాగాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, నోట్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చదవబడిన వాక్యం ద్వారా నీ సేవకుని నోటి ద్వారా మాతో మీరు మాట్లాడండి అని చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మదేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతుడు నా పరలోక రాజ్యానికి స్తోత్రాలు ప్రభువా. ఇప్పటివరకు చేసిన ప్రార్థనలు ప్రతిదీ ఆలకించి ప్రతిఫలం ఇస్తున్నందుకు స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నీ శక్తివంతమైన మాట, నీ బలవంతమైన మాట నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోండి. నా నోటి ద్వారా మీరు మాట్లాడి ప్రతి విధముగా నీ బిడ్డలందరినీ బలపరిచి మీరు మహిమగంత ప్రభావాలు పొందుకున్నామని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. ప్రతి విషయంలో కూడా ఏదైనా పని చేయాలంటే ప్రతి పనికి కూడా ఏదైనా మనం బయలుదేరి వెళ్తాం. ఏదైనా ఏ పనైనా, చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా మనం బయలుదేరి వెళ్తున్నామంటే అది విశ్వాసం ద్వారా అది పని అవుతుంది అనే నమ్మకంతో మనది ఆ జయం మనం పొందుకుంటాము అనే నమ్మకంతో మనం ఏ పైనైనా ప్రారంభించాలి. ప్రతి విషయంలోనూ విశ్వాసంతో, దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ముందు అడుగు వేస్తూ ఉంటే అప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప విజయాలను సమకూరుస్తూ ఉంటాడు. ముందు ఆలోచనతో మనం ఆ దేవుడు మనకి ఎందుకు ఈ ఆలోచన ఇచ్చాడా అని ముందు ఆలోచనతో ముందు జరగబో కార్యాల కొరకు మనం ముందు అడుగు వేస్తూ ఉండాలి. ప్రతి విషయంలో ఆ విశ్వాసం అనేది చూపిస్తూ ఉండాలి. అబ్రహాము కూడా అలాగే అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు కాబట్టే, ఆ విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈరోజు మనము అబ్రహాము దేవుడు అని చెప్పి పిలవటానికి మన ఆయన్ని పిలుచుకోవడానికి ఆయన పేరును అలా విధంగా హెచ్చించాడు. చదువుకుందాం. అదే 11వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. చూడండి, అబ్రహాము ఆ పిలుపునకు లోబడ్డాడు కాబట్టి, ఆ విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన్ని తాను స్వాస్థ్యంగా పొందనన్న ప్రదేశమునకు పంపించాడు దేవుడు. చూడండి, అబ్రహాముని ఎంత గొప్పవాడు చేశాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు కాబట్టి, విశ్వాసం ఉంచాడు కాబట్టి. ఈరోజు మనం కూడా చెప్పుకునేది అబ్రహాము లాంటి విశ్వాసం అని చెప్పుకుంటాం. మన పెద్దలు కానీ ఎవరైనా నీ విశ్వాసము అబ్రహాము లాంటి విశ్వాసము అని అంటారు. అలాంటి విశ్వాసము మనలో ఉండాలి. అలాగే మనం అదే వచనంలో 33వ వచనం 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే ఎలా ఈ విశ్వాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎలా గొప్ప కార్యాలు చేశాడో మనము చూడగలము. చదువుకుందాం. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, పేజీ నెంబర్ 207. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేవలను పారదోలిరి. చూడండి,
విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి. ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరిని బలపరుస్తూ విశ్వాసము ద్వారా వీటన్నిటినీ జయించగలిగారు. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారంటే దేవుడు దావీదుని చిన్నతనంలో గొర్రెలు కాసుకునే కాపరి ఒక రాజ్యాన్ని కాదు 40 రాజ్యాలకే దేవుడిని రాజుని చేయగలిగాడు మన దేవుడు. చూడండి ఏ విధంగా జరిగింది. ఇది విశ్వాసం ఉంచాడు. అది పెద్ద పని కానీ, అసాధ్యమైన పని కానీ, ఇది సాధ్యము కాదు. గొల్యాతును జయించడానికి గొల్యాతేమో 6 మూరల జారుడున్న ఆజానుబాహుడు, దావీదేమో చాలా పొట్టివాడు. గొల్యాతును జయించడానికి నేను వెళ్తాను అని ధైర్యంతో విశ్వాసంతో ముందుకెళ్ళాడు కనుకనే ఆ రోజు ఆ సౌలు ద్వారా ఆ బహుమతిని వాళ్ళ రాజ్యాన్ని మొట్టమొదటిగా ఆ రాజ్యాన్ని పొందుకోగలిగాడు. విశ్వాసం, ధైర్యం, దేవుడి మీద ఆధారపడి ఉండాలి. వీటన్నిటికన్నా ముందు దేవుడు మనకు తోడై ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏదైనా దేవుడు తోడై ఉంటేనే దానిలో మనం జయాన్ని పొందుకోగలుగుతాం. దావీదుకు కూడా దేవుడు ప్రతి విషయంలో తోడై ఉన్నాడు. ఎందుకు? దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక, దావీదు చిన్ననాటి నుంచే దేవుని మీద ఆధారపడినవాడు కనుక. చూడండి, మనం దావీదు చరిత్ర చదువుకుంటూ ఉంటే దావీదు రాజ్యంలో ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆయన కొలువు తీరిన తర్వాత ఒక మూలలో ఒక గదిలో ఉంటే ఆ గదిలోకి పోయి రోజు అదే సమయానికి పోయి 1 గంట సేపు అక్కడ లోపల కూర్చొని ప్రార్థన చేసుకొని తర్వాత ఆయన బస చేసే గృహానికి వెళ్తాడంట. అది చూసిన కొందరు రోజు ఈ గదిలోకి వెళ్తున్నాడు, ఏముంది దాంట్లో? ఆ రాజ్యంలో కొంతమంది అనుకున్నారంట ఈ గదిలోకి వెళ్తున్నాడు, ఆ గదిలో ఏముంది? ఆ గదిలోకి వెళ్తున్నాడు రోజు. ఇక్కడి నుంచి ఈ సీట్లోంచి లేచిన తర్వాత ఆ గదిలో పోయి ఒక అన్యజనులు కనుక అవమానకరంగా ఏదో ఆలోచించిన రీతిగా ఏదో అసభ్యమైన పనులు చేస్తున్నాడు అన్నట్లుగా దావీదు పోయి అలా చూశారు. కొంతకాలం జరిగిన తర్వాత దావీదు మహారాజు ఆయన బస చేసేదానికి ఆ రాజగృహంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ గృహంలో పోయి ఆ గదిలో పోయి చూస్తే అక్కడ 2 మోకాళ్ళు మోకరించిన ఆనవాళ్ళు కనపడుతున్నాయంట. ఇంకా ఏమీ కనపడలేదంట. చూడండి ఏ విధంగా మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో కూడా విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. మనం ప్రార్థన కూడా ఆ సమయానికి కేటాయించుకోవాలి. ఒక సమయం కేటాయించుకొని ఉదయం సాయంత్రం ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇంకా విశ్వాసంలో నిన్ను ప్రతి విషయంలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి. మొట్టమొదటిది దావీదు విశ్వాసం ద్వారానే 40 దేశాలకి రాజుకు కాగలిగాడు. తర్వాత నీతి కార్యములను జరిగించిరి. దావీదు యుద్ధంలో జయాన్ని పొందుకున్న తర్వాత సౌలు దగ్గరకు వస్తూ ఉంటే సౌలు ఈ ప్రజలందరూ అంటారు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. జయము జయము అని పలుకుతూ ఉంటే సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది జయమని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే సౌలుకి అసహ్యం వేసింది. నేను దేశానికి రాజును, కోపం వచ్చేసింది. కోపంతో రగిలిపోతా ఉంటాడు. నేను ఈ దేశానికి రాజునైతే నాకు 1000 కొలదేంది, దావీదు ఇయ్యాలేదో ఒక జయాన్ని పొందుకుంటే 10,000 కొలదేందని చెప్పి కోపం వచ్చింది. అనేక సార్లు దావీదుని చంపాలని అనేక మార్లు చూస్తాడు. కానీ ఎన్నిసార్లు ఆ బల్లెం ఇసిరినా కూడా అది తగలకుండా పక్కకు దారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సౌలు కూడా భయపడతాడు.
కానీ అలా ఆ సమయంలోనే భయపడ్డాడు. కానీ ఆ తర్వాత మరలా దావీదుని ఎలాగైనా చంపాలని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు సౌలే దావీదుకు దొరుకుతాడు. ఆ క్షణంలో సౌలును చంపేయచ్చు, కానీ సౌలు చంపేయకుండా ఆ ఎంట్రుకలు కొన్ని కట్ చేసి ఆనమాలు చూపిస్తాడు. ఇదిగో నువ్వు నాకు దొరికావు, కానీ నిన్ను చంపకుండా నేను వదిలేస్తున్నాను అని దావీదు చెప్తాడు. ఎందుకని? దావీదు నీతిమంతుడు కనుక. దావీదు సౌలును చంపాలంటే ఆ క్షణంలో చంపేయచ్చు, ఆ క్షణంలోనే రాజు కాగలడు. దేవుని చేత అభిషేకం పొందినాడు కనుక. ఎవరు? సౌలు. సౌలు అభిషేకం పొందినాడు కనుక దావీదుకు ఆ మాట గుర్తుకొచ్చి దేవుని చేత అభిషేకం పొందిన ప్రజల్ని మనం చంపకూడదు అని ఆనమాలుగా ఆ ఇంట్రులను కట్ చేసుకొని పోయి, ఇదిగో నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నా అని చెప్పి, ఇదిగో మహారాజా అని చెప్పి కేకేసి మరీ చెప్తాడు. చూడండి, అతను నీతిమంతుడు కనుక ఆ నీతిని అతనిలో ఉన్న విశ్వాసాన్ని అవన్నీ చూసి అసలు ఒకసారి అయితే దావీదు అంటాడు, నన్ను పరిశీలించి పరీక్షించి పరిశోధించు చూడయ్యా అంటాడు. ఈరోజు నువ్వు అనగలవా? నీలో విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి కనబరుచుకోవాలి. ఎదుటి వారితో నువ్వు ఆ మాట దేవునితో కాదు, నీ ఎదుటి మనుషులతో కూడా అనగలవా? దావీదు అన్న మాటలో మీకు మనకి జ్ఞాపకం రావాలి. అవి నన్ను పరిశీలించి పరిశోధించి పరీక్షించి చూడయ్యా అని ఆ మాటలో మనకి కీర్తనలో రాసి ఉంటాయి. ఇవి అవి మనకి జ్ఞాపకం వస్తూ ఉండాలి. అయ్యా నన్ను ఇంకా నీలో నల్లగొట్టు, నా పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చు అని ఆయన మనం ప్రార్థించేటప్పుడు ఆయనతో మనం బ్రతిమిలాడుకోవాలి. అప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడు. మనలో ఉన్న బలహీనతలు కూడా తీసేస్తాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా ఇంకా బలపరుస్తూ ఆయన సన్నిధిలో ఇంకా ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన నీకు కావలసిన ప్రతిదీ, నీ కోరిక ప్రతిదీ నెరవేరుస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతి కార్యాలను అప్పుడు నువ్వు చూస్తావు. దావీదు ఎలాగైతే చేయగలిగాడో నువ్వు కూడా అలాగే చేయగలిగితే నీతి కార్యాలని మనము అనేక రకాలుగా దేవుని ద్వారా మెప్పు పొందుకుంటాం, బహుమతులు కూడా పొందుకుంటాం. నీకు కావలసిన ప్రతిదీ సర్వము ఆయన అనుకూలపరుస్తాడు. అలాగే వాగ్దానములు పొందిరి. వాగ్దానములు పొందాలంటే మనకి దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? మన హృదయ ఆలోచన బట్టి దేవుడు మనకి వాగ్దానం ఇస్తాడు. ఆ పైన 24వ వచనం చదువుకుందాం. ఈ 11వ అధ్యాయంలోనే 24వ వచనం చదువుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కనుక ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఏంటంట? అతడు ప్రతిఫలమందు కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. మరొకసారి చదువుకోండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, ఒక్క మాట చెప్పిందంటే ఫరో కుమార్తె, నా కుమారుడు ఈ దేశానికి వారసుడితనే అని చెప్పిందంటే ఆ దేశానికి వారసుడు అవుతాడు. కానీ మోషే దీనికి ఒప్పుకోలా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమే నిందల పట్టము గొప్ప భాగ్యమని
యోచించాడు, అతనిలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చింది కనుకనే దేవుడు మోషేని ఆ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్ అందరికి కూడా నాయకుడిని చేయగలిగాడు. ఆ ఇజ్రాయేలీల్ని ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించి క్షేమంగా వారి సొంత దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళగలిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనలో ఆ విధమైన వాగ్దానం మోషేకి ఏమని చెప్పాడు? మోషే పిలిచినప్పుడు ఏమని చెప్పాడు దేవుడు? నువ్వు ఇజ్రాయేలీయులకు నాయకుడిగా ఉండు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నేను నోటి మాందల్యం గలవాడినయ్యా, నేను వీళ్ళకి నాయకుడిగా ఎలా ఉంటానయ్యా, నా వల్ల కాదయ్యా అంటే, నేను నీకు తోడై ఉంటాను, ప్రతి విషయంలో నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. అలాగే ఆయన బ్రతుకు దినాలన్నీ, ఆయన ఈ ఇజ్రాయేల్ నడిపిస్తున్న దినాలన్నింటిలో కూడా ప్రతి విషయంలో కూడా తోడయ్యండి ఆయన ఇజ్రాయేలీయులకు నాయకుడిగా గొప్ప. ఇక్కడ ఉంది కదా, ఏమనుంది? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలును ఎంచి, దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలు అని ఆలోచించాలి. అది దేవుని ప్రజలతో మనము ఏక స్వభావం కలిగి మనం ఆ ఆలోచనలు బట్టి దేవుని ప్రజలతోటే ఎక్కువగా సమయం గడిపే విధంగా దేవుని సేవకులు చెప్పే మాటని ఆలకించి, ఇది ఎందుకు చెప్పారా, ఇది నా కొరకే చెప్పారు అని అనుకోవాలి. కానీ వీళ్ళకి ఎవరో ఏదో చెప్పారు, నా గురించి చెప్పారు, అందుకని వాళ్ళ వాక్యం అలా నా గురించి వచ్చింది అని కొంతమంది అనుకుంటారు. పొరపాటును కూడా అలా అనుకోవద్దు. దేవుడు ఒక ఆలోచన ఇస్తేనే, దేవుని సేవకుని నోటి ద్వారా వచ్చే మాట ప్రతిదీ కూడా దేవుని ఆలోచన ద్వారానే వచ్చింది. కానీ నీ కొరకు, నీ పిల్లల కొరకో, లేకపోతే నీకు విరోధులుగా ఉన్నవారి కొరకో దేవుడు సేవకుల ద్వారా మాట్లాడు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నిన్ను బలపరచడం కోసమే, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలనే దేవుని మాటలు దేవుని సేవకుల ద్వారా వస్తాయి. కానీ నిందల మోపాలని ఎప్పుడు కూడా రావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నింద గొప్ప, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఈ లోకంలో ఇక్కడ ఉండి ఈ పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నేనుంట మేలు అని చెప్పి ఎంచుకున్నాడు. కాబట్టి మోషేని అంత గొప్ప నాయకుడిని చేయగలిగాడు. అలాగే మోషే తర్వాత యెహోషువను పిలిచాడు. యెహోషువ నువ్వు నిలబడు అంటే నిలబడ్డాడు. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటా అన్నాడు. అలాగే యెహోషువకు తోడయ్యండి నడిపించాడు. వాగ్దానాలనిచ్చి మీకు నాకు మనందరికి కూడా దేవుడు ప్రతి దినమో వాగ్దానం ఇస్తాడు. నువ్వు బైబిల్ చదువుకుంటే ఆ వాగ్దానం నాకు ఈరోజు ఏమి ఇచ్చాడు ఆ వాగ్దానం తెలిసింది. ప్రతి దినము బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ముందు లగవంగంలోనే ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బైబిల్ చదువుకుంటే ఈ దిన నా వాగ్దానం ఏదా అని చెప్పి నీకు ఆ రోజు అర్థమైంది. నువ్వు బైబిల్ చదువుకుంటే ఆ బైబిల్లోనే వచ్చింది నీకు కావాల్సిన వాగ్దానం. ఎదుటోళ్ళు ఎవరో ఇయ్యరు. ప్రత్యేకంగా దేవుడు స్వరం ఏమి వినిపించడు. ఒక్కోసారి వినిపిస్తాడు, అది ఆయన అవసరమైనప్పుడు ఆ సమయంలో దేవుని స్వరము వినిపిస్తాడు. ఆ వినిపించినప్పుడు అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోండి. ఆ దేవుని ఆ వాగ్దానం అనేది చేతబెట్టుకుని ఆ దినమంతా ముందుకు పోతూ ఉంటే గొప్ప విజయాన్ని, విశ్వాసంతో ముందుకు పోతూ ఉంటే గొప్ప విజయాన్ని సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తర్వాత సింహముల నోళ్లను మూసిరి. ఎవరో సింహాల నోళ్లను మూసింది? దేవుడే సింహాల నోళ్లను మూసాడు. ఎట్లా? దానియేలు ఆ రాజ్యంలో దానియేలు అధికారిగా ఉన్న రాజ్యంలో ఈయనకి వ్యతిరేకంగా
ఆయన తోటి అధికారులు ఎవరైతే వీళ్ళు ఉండారో మాకన్నా ఈ దానియేలుని ఎక్కువ అధికారం ఇస్తాడు, ఎలాగైనా ఈ దానియేలుని మనము ఆ అధికారం నుంచి తప్పించాలి అని అనాలోచనతో ఉన్నప్పుడు ఒక శాసనం పుట్టిస్తారు. అందరూ ఒక నెల వారి దేవుళ్ళు గాక ఈ దేవుడి మన రాజకులంలో ఏర్పాటు చేసిన ఆ సమయంలో ఆ దేవుడికి మొక్కాలి అని చెప్పి ఒక రాజా దండాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అవలంబించడు ఈ మన దానియేలు అవలంబించి చెప్తాడు, అయ్యా మీరు శాసనం పుట్టించారు, ఆ శాసనాన్ని ఆ దానియేలు నిత్యము ముమ్మారు ఆయన గదిలో ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. అయ్యా నువ్వు ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు, మన శాసనాన్ని లెక్క చేయట్లేదంటే పిలవండి దానియేలు అని అంటే పిలిస్తే అప్పుడు దానియేలు అడుగుతాడు, దానియేలు అడుగుతాడు రాజు, దానియేలు నువ్వు చేసింది సరి అయిన మార్గం కాదు, రాజ మాటని ఉల్లంఘించగా నువ్వు వేరే మార్గంలో నడుస్తున్నావు, ఈ ఒకరోజు సమయం ఇస్తున్నాను నువ్వు అలాగా ప్రవర్తించు అని ఒకరోజు సమయం ఇచ్చినా కూడా, ఎందుకంటే ఈ ఒకరోజు సమయం ఎందుకు ఇచ్చాడంటే దానియేలుకి రాజు అంటే దానియేలుకి మహా ఇష్టమైన వాడు. రాజు దగ్గర దానియేలు నమ్మకముగా విశ్వాసంతో అన్ని పనులు ఆయన సక్రమంగా చూసుకుంటున్నాడు, చాలా నమ్మకంగా 100కి 100 మార్కులు పొందుకుంటున్నాడు రాజు దగ్గర దానియేలు. కాబట్టే ఆయన మీద ఉన్న ప్రేమతోటే ఒకరోజు సమయం ఇస్తున్నానని చెప్పి రాజు దానియేలుకి చెప్తే ఒకరోజు సమయం ఇచ్చినా కూడా దానియేలు ఆ మార్గాన్ని ఆయన రూట్లోనే ఆయన పోతా ఉన్నాడు. అలాంటప్పుడు సింహాల గుహలో పడవేయండి అని అంటే సింహాల గుహలో పడవేస్తే ఆ సింహాలు దానియేలుకు ముక్కినాయి. దేవుడు సింహాల నోళ్ళని మూసివేశాడు, గట్టిగా తాడు కట్టేశాడు, నోరులు తెరవకుండా. అప్పుడు దానియేలు రాజు మరుసటి రోజు వచ్చి పిలిచినప్పుడు, నిత్యము సేవిస్తున్న దానియేలు, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను బ్రతికించినా అని ఆ రాజు దానియేలుని పిలిచినప్పుడు దానియేలు ఏమన్నాడు, ఏమయ్యా నీ దగ్గర ఇంత విశ్వాసముగా నువ్వు చెప్పిన ప్రతి పనల్లా ఏ పనిని తూచా తప్పకుండా ఇన్ని సంవత్సరాల నుంచి అంత నమ్మకంగా ఇంత విశ్వాసంగా చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు నా మీద కక్ష కట్టి వాళ్ళు చెప్పిన దానికి ఇలా చేసేవే నువ్వు అసలు ఎలా రాజు అడిగాడా? లేదు. దానియేలు నోటి నుంచి ఆశీర్వాదం మాట వచ్చింది. ఏమని? రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. అలాగే మనం కూడా మన నోట్లోంచి వచ్చి మనకు ఎంత శత్రువైనా కావచ్చు, మనకి ఎంత వ్యతిరేకమైన పనులైనా కావచ్చు, మన నోటి నుంచి వచ్చే మాట దేవునికి ఇష్ట ప్రకారంగా వచ్చే మాట, ఇది దేవుని బిడ్డలు మాట్లాడుతున్న మాట అని అనిపించుకోవాలి. దేవుడే ఈ మాట పలికి, మనం ఒక మాటను నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే దేవుడే ఈ మాట పలికిచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటావో అప్పుడు నీకింకా దేవుడు తోడై ఉంటాడు. సింహాల నోటిని ఆ రోజు అట్లా మూయించి దానియేలుని కాపాడాడు. నువ్వు ఎన్ని శ్రమల్లో, ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్ని ఇరుకుల్లో ఉండకూడా నిన్ను కూడా కాపాడి, నీ కుటుంబాన్ని కాపాడి, నీ కుటుంబానికి కూడా ఆయన తోడయ్యుండి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలను చూడాలంటే మనం ప్రతి విషయంలో విశ్వాసం ఉండాలి. రాహాబు అనే వేశ్య ఇంట్లో ఉంటే ఏగుల వారు ఇద్దరు వచ్చారు. రాహాబుకు ముందుగానే అర్థమైపోయింది, ఈ పట్టణం నాశనం అయిపోతా ఉంది, ఈ పట్టణము నాశనం అయిపోతా ఉంది అని అర్థమైపోయింది.
ఏగుల వారు ఎప్పుడైతే వచ్చారో ఆ ఏగుల వారిని కాచి కాపాడింది. కాబట్టే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోయినా కూడా ఈ రాహాబు అనే వేశ్య బ్రతికి మరలా దేవుని సన్నిధిలో బ్రతకగలిగింది. మనకి ఎదుటి వాళ్ళు ఎంత శత్రువు అయినా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారిని ప్రేమించాలి. దేవుని విశ్వాసం మనలో కనపరచాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. చూడండి, మనం చరిత్ర చదువుతూ ఉంటే అనేక రకాలుగా మనకి కనపడతా ఉంటాయి. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కనపడతా ఉంటాయి. ఎదుటివారిని ఎలా ప్రేమించాలి, ఎదుటివారిని ఏ విధంగా ఉన్న బైబిల్ అనేక రకాలుగా రాయబడి ఉంది. రోజు బైబిల్ చదువుకోవటం వల్ల ఇంకా విశ్వాసంలో స్థిరపడతాం. రోజు ప్రార్థన వల్ల ఇంకా ఆయనే మనకు తోడయ్యుండి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆ తర్వాత సింహాల నోళ్ళను మూసిన తర్వాత అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని బలమును అగ్నిలో పడేసింది ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగోని. దేనికి పడేశారు? వీళ్ళు ముగ్గురు కూడా రాజు మాట వినకపోతే, ఆ శాసనాన్ని అవలంబించకపోయినప్పుడు రాజు పిలిపించి ఎదురుగా నిలబెట్టి, ఏమయ్యా మీ ముగ్గురు ఎందుకు ఆ ప్రతిమ మొక్కట్లేదు? ఆ పిల్లను గ్రోవ్ ఊదినప్పుడు ఆ సమయంలో ఎందుకు మొక్కట్లేదు మీరు? ఇందాక దానియేలుకేమో ఆ దినమంతా ఆ ప్రతిమ వైపు చూడాలి, కానీ ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మాత్రం అప్పుడు పుట్టించిన శాసనం ఏంటంటే పిల్లన గ్రోవి ఆ సౌండ్లు, అట్లాంటి సౌండ్లు ఎప్పుడైతే వినపడితే ఆ సౌండ్లు వినపడిన సమయంలో ఆ ప్రతిమకు మొక్కాలని చెప్పి శాసనాన్ని పుట్టించారు. ఆ సమయంలో వీళ్ళ ముగ్గురు కూడా ఆ ప్రతిమకు మొక్కట్లా. అది రాజుకు చెప్తే రాజు వీళ్ళ ముగ్గురు పిలిపించాడు. ఏమయ్యా ఎందుకు మొక్కట్లేదు మీరు అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఇప్పుడు వదిలిపెట్టండిలే, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు మా పని ఏదో మేము చూసుకుంటున్నాం, మాతో మీకెందుకు అన్నారా? లేదనలా. మేము మొక్కవలసిన అవసరం లేదు, మేము మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తారు, అంతే కదా, పడేసుకోండి. చాలా సింపుల్గా మంచినీళ్ళు తాగిన ప్రాయంలో చెప్తున్నారు వాళ్ళు. ఏమని? పడేసుకుంటే మా రాజు మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మాకు తోడు ఉంటే నీ ప్రతిమకు మొక్కమంటావు ఏంది? మేము మొక్కాల్సిన అవసరమే లేదు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ జాగ్రత్తగా వినండి, ఒకవేళ మమ్మల్ని దేవుడు కాపాడకపోయినా సరే ఈ ప్రతిమకి మేము మొక్కము అని గట్టిగా పౌరుషంగా చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆ అగ్నిలో పడేసినా కూడా ఆ అగ్ని ఇలా ఎంట్రుకలు కూడా అగ్ని వాసన రాలేదట. దేవుడు అలా కాపాడాడు. వాళ్ళలో ఉన్న విశ్వాసం. అగ్నిలో పడేసినా కూడా కనీసం ఎంట్రుకలు కానీ బట్టలు కానీ ఏది కూడా అగ్ని వాసన కూడా రాలేదంటే చూడండి అసలు ఎంత ఆ కవచం వేశాడు. అగ్నిలో పడేసే ముందే దేవుడు వీళ్ళ చుట్టూ ముందే అగ్ని కంచి వేసాడు, కాపుదలను చేశాడు. వీళ్ళ నిట్టినాళ్ళు మాత్రం వాళ్ళు చచ్చిపోయారు ముందే, ఆ క్షణంలోనే చనిపోయారు. వీళ్ళు మాత్రం బ్రతికి క్షేమంగా మరలా బయటకు వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. మనకు కూడా అనేక రకమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. మనకు కూడా అనేక రకాల వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, కానీ వాటికి మనం భయపడకూడదు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాడో, అప్పుడు నీకు ఏదైనా ప్రతి దానిలో కూడా విజయమే, ప్రతి విషయంలో కూడా విజయమే. దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన మనకు అనేక రకాలుగా వాగ్దానాలు ఇస్తున్నాడు. కొనకనే దేవుడిని నా కనుదృష్టి నీ మీద ఉంచుతాను అంటున్నాడు.
నీవు నా బిడ్డవు, నా పేరు పెట్టి నేను పిలుచుకున్నాను, నీకు కావాల్సిన ప్రతి అవసరాల అక్కర్లు నేను తీరుస్తాను. అనేక రకాలుగా మాట్లాడుతూ అనేక రకాలుగా దేవుడు మనకు ఆ స్వరాలు వినిపిస్తూ మన బలపరుస్తూ ఉంటే ఆ విశ్వాసం మనం కాపాడుకుంటున్నామా? దేవుడు ఈరోజు ప్రత్యేకంగా అనేక రకాలుగా ఏ విధంగా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము అని చెప్పి దేవుడు మనకి అనేక రకాలతో మాట్లాడుతున్నాడు. తర్వాత బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. నువ్వు బలహీనతలో ఎప్పుడైతే ఉన్నావో ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు ముందు దినాల్లో ఇంకా గొప్పగా నన్ను చూడబోతున్నాడు, చూపించబోతున్నాడు ప్రజలకి, నా ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో ఉంటుందో ముందు దినాల్లో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఏముందిలే, మా ఇంట్లో అనేక రకాలుగా మేము ఇబ్బందులు పడతా ఉంటే కనీసం దేవుడు మా వైపు చూడలేదే, మా ప్రార్థన ఆలకించట్లేదే, మమ్మల్ని ఎందుకు దేవుడు ఇంత దూరంగా ఉంచుతున్నాడు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఎప్పుడు దేవుడు కూడా ప్రతి ఒక్కరి వైపు చూస్తాడు, ప్రతి ఒక్కరిలో ఉన్న విశ్వాసం చూస్తాడు, ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రార్థన వింటాడు, ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. నీలో ఉన్న విశ్వాసానికి కూడా తిరిగి నీకు జవాబు వస్తుంది. నువ్వు ఏ విధమైన విశ్వాసం ఉంచుతున్నావు? బలహీనతగా ఉన్నప్పుడే నిన్ను బలవంతులుగా చేయాలని దేవుడు ఎంతో ప్రేమతో నీ వైపు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డల బలహీనతలో ఉన్నారు, ఇంకా బలవంతులు కావాలి, ఆ బలహీనత నుంచి విడుదల కల్పించాలి. బలహీనత అంటే రోగమో లేకపోతే ఇంకోటి కాదు, అవిశ్వాసంతో ముందుకు పోతా ఉంటావు. నువ్వు విశ్వాసం ఉండదు నీలో. ఆ సైతాను అనేక రకాలుగా నిన్ను శోధించాలి, అనేక రకాల ఆలోచనలు ఇస్తుంది. ఆ సైతాను ఆలోచనలకు లోబడి అవిశ్వాసంలో పడతావు. కానీ దేవుని వైపు చూడు, ఆ సైతాను మాటలు ఆలోచించవాక దేవుని మీద ఆధారపడు, నిన్ను బలవంతుడిగా చేస్తాడు. నేను ఇంత హీన స్థితిలో ఉన్నాను, నన్ను ఎలా లేపుతారు, నేను ఏ విధంగా పైకి రాగలను అని కొంతమంది అనుకుంటారు. ఈ రోజులో నువ్వు లేని స్థితిలో ఉండవచ్చు, ముందు దినాల్లో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ద్వారాలు తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్న బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో చూడవాకండి. దేవుని వైపు విశ్వాసంతో ముందుకు సాగిపోవు. నిన్ను గొప్పగా చేయాలని దేవుడు చూస్తున్నాడు కానీ, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి దేవుడు చూస్తాడు కానీ, నా బిడ్డలు బలహీనులుగా ఉండాలి, లేని స్థితిలో ఉండాలని ఎప్పుడూ పొరపాటును కూడా చూడ్డు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. క్షణక్షణం ఆయన ప్రేమ మనకు కనపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఆనాడు ఆ శిలువలో ఆ రక్తం మన కొరకు సిందించాడు. అంత దెబ్బలు, ఆ విధమైన ఘోరమైన ఆ దెబ్బల నుంచి ఆ దెబ్బల ద్వారా మనకి దేవుడు ఈ లోకంలో సంతోషాన్ని, సమాధానాన్ని, శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించే హక్కు మనకిస్తున్నాడు దేవుడు. అది గ్రహించాలి. అది గ్రహించకుండా నేను ఎప్పుడు ఈ స్థితిలోనే ఉంటున్నాను, నన్ను లేవనెత్తట్లేదు దేవుడు, నన్ను ఎందుకు ఈ స్థితిలో ఉంచుతున్నాడు, నా వైపు అసలు చూడట్లేదు అనే ఆలోచన నీకు వస్తుంది. అది సైతాను ఆలోచన. ఆ ఆలోచన పక్కకు నెట్టాలంటే నీలో ప్రార్థన శక్తి పెరగాలి, ప్రార్థన బలం పెరగాలి. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేసుకుంటావో నీలో ఉన్న బలహీనతను తీసేసి
ఈ దినమే నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు సిద్ధముగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకో. నేను బలవంతుడిని కావాలి, లోకములో బలం కాదు, దేవునిలో బలవంతుడిని కావాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మాటకు లోబడాలి అని ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగిపోవాలని ఆశ కలిగి ఉంటావో, ఆశ నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు, ఆశను తీరుస్తాడు. ఏమన్నది ఇక్కడ? బలహీనులుగా ఉండి బలపరచబడ్రి. సంసోను వేశ్య ద్వారా ఆయనలో ఉన్న ఆ శక్తిని బాగొట్టుకుంటాడు, ఆ బలాన్ని బాగొట్టుకుంటాడు. వేశ్యకు లోబడ్డాడు కాబట్టి. ఆ తర్వాత సంసోనికి మరణదినం వచ్చింది, మరణ సమయం వచ్చింది. ఆ 2 చేతులు కట్టేసి 2 కాళ్ళు కట్టేసి ఆ స్తంభాల మధ్యలో ఆ విధంగా కట్టేసినప్పుడు అప్పుడు దేవుణ్ణి ఒకటే ఒక మాట అడుగుతాడు. అయ్యా అయ్యా ఒక్కసారయ్యా నీ బలాన్ని నాకు ఇయ్యయ్యా, ఒక్కసారయ్యా అని బలాన్ని కోల్పోయాడు పూర్తిగా. దేవుడిచ్చిన బలం మొట్టమొదటి నుంచి, చిన్ననాటి నుంచే సంసోను శక్తివంతుడు, బలవంతుడు, దేన్నైనా చీల్చి చెండాలి కదా, సమర్థుడు, ఆయనకి వ్యతిరేకంగా ఏది లేదు. అలాంటి బలవంతుడు వేశ్య ద్వారా ఆయన బలాన్ని, ఆయన శక్తిని, దేవుడిచ్చిన శక్తిని పోగొట్టుకున్నాడు. అయినా ఏం చేశాడు సంసోను? అయ్యా ఒక్కసారి అయ్యా, ఒక్కసారి, ఒక్క 2 నిమిషాలేనయ్యా, ఎక్కువ సమయం కూడా వద్దయ్యా, ఆ శక్తిని నాకు ఒక్క 2 నిమిషాలు అయ్యా, నా దేవుడు ఏందో అని వీళ్ళకి మరొక్కసారి నీ సొంత ఆలోచన కోసం అడగవాక, నా దేవుడిని నేను ఘనపరచాలి, నా దేవుడిని నేను ఘనపరచాలి, నా దేవుడిని నేను మహిమపరచాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తో దేవుడు నీలో మరలా ఆ శక్తిని ఇస్తాడు, ఆ బలాన్ని ఇస్తాడు. సంసోను కూడా ఆ క్షణమందే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఇలా ఒక్కసారి ఆ స్తంభాలన్నింటినీ ఎరగొట్టేస్తలకి ఆయన బ్రతికి దినాలన్నింటినీ కూడా ఎంతమందినైతే ఈ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చీల్చి చెండాడాడు, ఆ ఒక్క క్షణంలోనే అంతగా రెట్టింపు అంట. ఇవన్నీ బైబిల్లో ఉండే, నేను నా సొంతం కాదు నేను చెప్తుంది. అంతగా రెట్టింపు జనాంగాన్ని సర్వనాశనం చేయగలిగాడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డల్ని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి, బలహీనులుగా ఉండి బలపరచబడ్రి, యుద్ధంలో పరాక్రమశాలులైర్రి. టైం లేదు, క్లుప్తంగానే చెప్తాను. యుద్ధంలో పరాక్రమశాలులైర్రి. యెహోషాపాతు ఉన్న రాజ్యం, ఇజ్రాయెల్ రాజ్యం మీదకి ఎదురుగా 3 దేశాల వాళ్ళు వస్తే ఒక్కసారి ఉక్కిరి బిక్కిరైపోయాడు. అయ్యా నేనేం చేయాలి, ఎలా, అయ్యో నా వల్ల కాదే, ఈ 3 దేశాల వాళ్ళు వచ్చారు, ఏ విధంగా వీళ్ళని జయించాలి, నా వల్ల కాని పని అని ఆలోచించి దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా, తండ్రి నువ్వు నాకు తోడయ్యుండయ్యా, ఈ యుద్ధం నీదేనయ్యా అని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని ఆ ప్రజలందరూ ఉపవాసం ఉంచి ప్రార్థన చేయించాడు, అప్పుడు దేవుడు మాట్లాడాడు, యుద్ధము యెహోవాదే, విజయం నీదే, మీరు యుద్ధం చేయాల్సిన పని కూడా లేదన్నాడు. చూడండి, నీకు వ్యతిరేకంగా ఏదన్నా వస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడు, అక్కడ వాళ్ళ కాళ్ళు ఇరిచేస్తాడు, వాళ్ళ నోరు మూయించేస్తాడు, నీ అవసరాలను తీరుస్తాడు దేవుడు. అక్కడ జరిగింది కూడా అదే. యెహోషాపాతు మీదకు 3 దేశాల వాళ్ళు వచ్చారు. ఆ 3 దేశాల సైన్యం ఆ ప్రదేశంలో చీకటిని పుట్టించాడు. వాళ్ళ కథలకు వచ్చారు. యెహోషాపాతు సైన్యం అనుకున్నారు, మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళే చంపుకున్నారు, ఒక్కళ్ళు కూడా లేకుండా ఒక్కళ్ళు కూడా మిగలకుండా మొత్తం చనిపోయారు. యుద్ధము యెహోవాదే అని రుజువుపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయనే చేసుకుపోతాడు, ఆయన మీద ఆధారపడు, గొప్ప విజయాన్ని నువ్వు సమకూర్చుంటావు. నీ కుటుంబంలో గొప్ప విజయం, నీ బిడ్డలకు గొప్ప విజయం, నీ ప్రతి విషయంలోనూ గొప్ప విజయాన్ని సమకూరుస్తాడు.
ఏమని అనుకున్నాం? మొట్టమొదటి ఏం చదువుకున్నాం? విశ్వాసము లేకుండా ఇష్టడేమిట అసాధ్యము. మనం ఏదైనా ఏ పని చేయాలన్నా కూడా విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి, విశ్వాసంతో గొప్ప విజయాన్ని సమకూర్చుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో గొప్ప విజయాల్ని సమకూర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడైన రాజా, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నీ ప్రభువా, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము అని ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలందరూ విశ్వాసంలో స్థిరపడటానికి ప్రభువా, విశ్వాసంలో ఎవరైనా బలహీనతలో ఉంటే ప్రభువా వారందరికీ విశ్వాసం పుట్టించండి. నీ మీద ఆధారపడే కృపణ దయచేయండి. ప్రతి ఒక్కరి ఆత్మల్లో ప్రేరేపణ కలిగించి, నా దేవుడు నాకున్నాడు, నాకు తోడై ఉంటాడు, నాకు ప్రతి క్షణము విజయాన్ని సమకూరుస్తాడు అని నీ వైపు చూసుకుంటూ బ్రతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో శాశ్వతంగా లెక్కింపబడినట్లు మీ మార్గాలను సరళం చేసే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని, ముందున్న సమయం అంతా ఆశ్రయంగా నడిపించిన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించమని, మీరే తోడైన నడిపించమని, మహిమగంత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడని యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, మినిస్ట్రీకి, సేవకులకి సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మీ ప్రార్థనలు నిత్యము ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా సేవకుల్ని అందరం జ్ఞాపకం చేసుకోనండి.